చెన్నైలో పేరు మోచిన లాయర్ అతను. వారానికి 6 రోజులు కోర్టులు, కేసులు, కంప్లైంట్తో బిజీగా ఉంటాడు. శనివారం కోర్టు సెలవు కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు షాయిమహల్లో మిత్రులతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టీ తాగి వెళ్ళటం అలవాటు అతనికి. పిల్లిగడ్డం, కళ్ళజోడు ఉన్న ఒక 50 ఏళ్ల మనిషి చంద్రశేఖర్ని దూరం నుంచి పరిసిగా చూసి దగ్గరగా వచ్చి బాగున్నారా అని అడిగాడు. చంద్రశేఖర్కి ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. కానీ వెంటనే అతన్ని ఇంతవరకు మునుపు తాను ఎక్కడ చూశాడో గుర్తుకు రావటం లేదు. పిల్లిగడ్డం వాడు చిన్నగా నవ్వి, ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నట్లున్నారు, తర్వాత ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను అన్నాడు. చంద్రశేఖరు జేబులో నుంచి ఒక విజిటింగ్ కార్డు తీసి ఆ వ్యక్తికి ఇచ్చాడు. దాని జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు అతను. ఎవరో కేసు గురించి తనను సంప్రదించాలని వచ్చి ఉంటాడనుకొని చంద్రశేఖర్ మళ్ళీ మిత్రులతో కబుర్లో పడిపోయాడు. ఆ రోజు రాత్రి భోజనం చేసి పక్క మీదకి వాళ్తుండగా హఠాత్తుగా చంద్రశేఖర్కి ఆ పిల్లిగడ్డం వాడిని తానెంతకుముందు ఎక్కడ చూచాడో గుర్తుకొచ్చింది. వాడి పేరు కాళీదాస్. అతడిని తానెంతకు మునుపు ఎక్కడో ఎప్పుడో గుర్తుకు వచ్చేసరికి చంద్రశేఖర్కి ఒళ్ళు జలతరిచింది. చంద్రశేఖర్ తండ్రి నెల్లూరులో పెద్ద లాయరు. డిగ్రీ పూర్తి కాగానే కొడుకును చెన్నైలోని ఒక లా కాలేజీలో చేర్పించడానికి ప్రయత్నించాడు అతను. కానీ పుట్టి పెరిగిన ఊరు వదిలి వెళ్ళనని మొండికేశాడు చంద్రశేఖర్. డబ్బులో పుట్టి పెరిగిన అతనికి ఫ్రెండ్స్తో తిరగటం, అప్పుడప్పుడు పార్టీలు సందర్శించటం అలవాటై చెన్నైలో లా కాలేజీ సీటు వచ్చినా అక్కడికి వెళ్లకుండా చంద్రశేఖర్ 10 రోజులు ఇంటి దగ్గరే ఉండిపోయాడు. లా కోర్సు పూర్తయ్యాక చంద్రశేఖర్ చెన్నైలోనే లాయర్గా ప్రాక్టీస్ చేస్తానని తండ్రికి చెప్పాడు. కొడుకు పట్టు వీడకపోయేసరికి అతని తండ్రి చెన్నైలో తనకు తెలిసిన సీనియర్ లాయర్ దగ్గర వద్ద అతన్ని జూనియర్గా చేర్పించాడు. చెన్నైలోనే ఒక పెద్దింటి అమ్మాయిని వివాహం చేసుకొని అనతి కాలంలోనే లీడింగ్ లాయర్గా పేరు సంపాదించాడు చంద్రశేఖర్. తండ్రి అతన్ని బుజ్జగించి చంద్రశేఖర్కి ఇష్టమైన బైక్ కొనుక్కోమని 50,000 చేతికిచ్చాడు. ఆ రోజు సాయంత్రం చంద్రశేఖర్ ఫ్రెండ్స్తో మందుపాటి చేసుకొని మిత్రుడి బైక్ తోలుతూ వేగంగా విజయమహల్ సెంటర్ వైపు వస్తున్నాడు. రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న మొపెడ్ను చూసుకోకుండా ఢీ కొట్టాడు. కింద పడిన మొపెడ్ అతన్ని తాగిన మత్తులో తిట్టసాగాడు చంద్రశేఖర్. మొపెడ్ అతను కూడా తిట్లు లంకించుకున్నాడు. అతని పేరు సుందరం. 3 ఇళ్ళ అవతలే అతని ఇల్లు. సుందరం తమ్ముడు రాజు, పక్కింటి కాళీదాసు గొడవని పరిగెత్తుకు వచ్చారు అక్కడికి. సుందరం తిట్లు ఆగపోవడంతో అప్పటికే ఆవేశంతో మత్తులో ఉన్న చంద్రశేఖర్ చేతికందిన రాయి తీసుకొని సుందరం తలపై కొట్టాడు. తల నుండి రక్తం దారగట్టింది. అది చూసి రాజు, కాళీదాసు చంద్రశేఖర్పై ఎగపడ్డారు. దూరంగా పడిన చంద్రశేఖర్ని అతని ఫ్రెండు పైకి లేపి గొడవలో వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు భయంగా. ఫ్రెండు బైక్ స్టార్ట్ చేయగానే చంద్రశేఖర్ వెనక సీట్లో కూర్చున్నాడు. ఇంటికి చేరిన చంద్రశేఖర్కి మత్తు దిగ్గానే సుందరానికి ఏమైందో అన్న భయం పట్టుకొచ్చింది. రాత్రి కలత నిద్రపోయి చంద్రశేఖర్ పొద్దున్నే లేచి చూసుకునేసరికి అతని పర్సు కనపడలేదు. చంద్రశేఖర్ స్నానం చేసి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం దగ్గరికి వెళ్ళాడు. బైకు కొంచెం దూరంలో పార్కు చేసి ప్రమాదం జరిగిన కరెంటు స్తంభం వద్ద పర్సు కోసం ఎదగసాగాడు. అది కనపడకపోయేసరికి 3 ఇళ్ళ అవతల నుంచి సుందరం ఇంటి వైపు వెళ్ళాడు. ఆ ఇల్లు తాళం వేసి ఉంది. హఠాత్తుగా కాళీదాసు ఇంటి బయటకు వచ్చి చంద్రశేఖర్ చేయి పట్టుకొని నీ వల్ల సుందరం చనిపోయాడు అని చెప్పాడు. బాడీని తీసుకురావడానికి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. నిన్ను పోలీసులకు అప్పచెప్పాలని కేకలు వేయసాగాడు. అతను చేయి ఎదిలించుకొని బైక్ స్టార్ట్ చేసి వేగంగా ఇంటికి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్. ఆ రోజు మధ్యాహ్నమే చెన్నైలో కాలేజీలో చేరిపోయాడు. చాలా కాలం పాటు నెల్లూరు రాకుండా చెన్నైలోనే ఉండిపోయాడు అతను. ఇన్నేళ్లకు కాళీదాసు మళ్ళీ ఇలా కనిపించడంతో
చంద్రశేఖర్కు పై ప్రాణాలు పైనే పోయాయి. మరుసటి రోజు ఉదయం చంద్రశేఖరు ఆఫీసులో క్లయింట్లతో మాట్లాడుతుండగా కాళిదాసు వచ్చాడు. అతడిని పక్క గదికి తీసుకెళ్ళి మాట్లాడాడు చంద్రశేఖర్. నువ్వు రాయితో కొట్టిన దెబ్బకు సుందరం చనిపోయాడు. అతని భార్య పిల్లలు అనాథలయ్యారు. సుందరం తట్టుపోయిన నీ ఏలుముద్రలు దొరికాయి. పోలీసులకు ఎలాగూ నేను రాజు సాక్షులుగా ఉన్నాం. పోలీసు కేసు నమోదైంది, కానీ నీ వివరాలు పోలీసులకు తెలియలేదు. నెల్లూరు చుట్టుపక్కల ఎంత ఎతికినా నువ్వెక్కడున్నావో తెలియలేదు. అనుకోకుండా మద్రాసు వచ్చాను. నీ ఆచూకీ పోలీసులకు తెలిపానంటే ఒక్క ఫోన్ కాల్ చాలు, కఠినంగా అన్నాడు కాళిదాస్. భయంతో కాళ్ళు చేతులు వణకసాగాయి. చంద్రశేఖర్, వద్దు, ఆ పని చేయొద్దు. ఏదో భార్య పిల్లలతో పరువుగా బ్రతుకుతున్నాను అంటూ బ్రతిమలాడాడు. కాళిదాసు చిన్నగా నవ్వి, నాకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ఒక 2 లక్షలు ఇవ్వు అన్నాడు. చంద్రశేఖరు ఇంట్లోకి వెళ్ళి కాళిదాసుకు డబ్బు తెచ్చిచ్చాడు. కాళిదాసు వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత కాళిదాసు నుండి ఫోన్ కాల్ వచ్చింది చంద్రశేఖర్కి. చాలా అవసరంలో ఉన్నాను, 2 రోజుల్లో ఒక 10 లక్షలు అందజేయి అంటూ. నెల రోజుల్లో నా కూతురు పెళ్లి ఉంది, చాలా ఖర్చులున్నాయి, అంత డబ్బు సర్దలేను చెప్పాడు చంద్రశేఖర్. అయితే నేను నేరుగా పోలీసుల వద్దకు వెళ్తాను. కూతురు పెళ్లికి ముందు నువ్వు అరెస్ట్ కావటం బాగుండదు కదా అన్నాడు కాళిదాస్. వద్దు వద్దు, ఎలాగోలా నీకు డబ్బు అడ్జస్ట్ చేస్తాను కంగారుగా అన్నాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ చెప్పినంత సానుకూలంగా విన్నాడు డిటెక్టివ్ వినోద్. ఆ సుందరం నెల్లూరులో ఉన్న వీధి ఇతర వివరాలు నాకు ఇవ్వండి, అలాగే అప్పటికి మీ మిత్రుల వివరాలు కావాలి అన్నాడు వినోద్. చంద్రశేఖర్ ఆ వివరాలన్నింటినీ వినోద్కి ఇస్తూ, సార్, ఈ దర్యాప్తు రహస్యం చేయండి, ఎలాగైనా నన్ను సమస్య నుండి బయటపడేయండి అన్నాడు ఏడుకోలుగా. సుందరం అప్పట్లో ఉన్న వీధికి వెళ్ళాడు వినోద్. ఆ వీధిలో చాలామంది కొత్తగా వచ్చారు. వారికి సుందరం గురించి తెలియదు. వీధి చివరిలో పచారీ కొట్టు నడుపుతున్న చలమయ్య 30 ఏళ్ల నుండి ఆ వీధిలోనే ఉన్నట్లు తెలిసింది వినోద్కి. సుందరమా, అతనికి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి టెక్కేమెట్ట ప్రాంతానికి వెళ్ళిపోయారని చెప్పాడు చలమయ్య. రాజు మాత్రం ట్రంక్ రోడ్లో ఏదో బట్టల కొట్లో పనిచేసేవాడని వివరమందించాడు చలమయ్య. ట్రంక్ రోడ్లో 10-12 బట్టల దుకాణంలో ఎవరిస్తే ఒక షాపు యజమాని రాజు పేరు గుర్తుకు తెచ్చుకున్నాడు. మా షాపు ప్రక్కన మరో బట్టల కొట్టు ఉండేది, రాజు అక్కడ పనిచేసేవాడు. ఆ షాపు మూతపడ్డాక అతను ఒకసారి కనిపించి ఏదో పెద్ద ఫర్నిచర్ మార్కెట్లో సేల్స్మెన్గా పనిచేస్తున్నానన్నాడు అని చెప్పాడు. సుందరం కొన్ని ఫర్నిచర్ షాపు తిరిగాక రాజు దొరికాడు. అతనికి తనను తాను సుందరం బాల్యమిత్రునిగా పరిచయం చేసుకున్నాడు వినోద్. సుందరం అన్నయ్య ఏసీ మహల్ సెంటర్లో ఫ్యాన్ షాపులో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నాన్ని భోజనానికి ఇంటికి వస్తాడు. కాసేపు ఉండండి, మనం వెళ్దాం అన్నాడు రాజు. వినోద్ ఆశ్చర్యపోయాడు. సుందరం బతికే ఉన్నాడా? మధ్యాహ్నం రాజుతో కలిసి సుందరం ఇంటికి వెళ్ళాడు. చంద్రశేఖర్ వల్ల మాకు మేలే జరిగింది. అతని పర్సు కరెంటు స్తంభం దగ్గర నాకు దొరికింది. అందులో చాలా డబ్బు ఉంది. నేను తలదెబ్బకు చికిత్స చేయించుకున్న తర్వాత మిగిలిన డబ్బుతో ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నాను. కాలం కలిసి వచ్చి ఇంకో 2 ఫ్రాన్సీ షాపులు నడుపుతున్నాను చెప్పాడు సుందరం. కాళిదాసు గురించి అడిగితే వాడు ఒక ఎదవ, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి తీసుకుంటాడు అని చెప్పాడు. తంతారని భయపడి ఎక్కడికో పారిపోయాడు అని చెప్పాడు రాజు. తాను తెచ్చిన అపీల్స్ సుందరానికి అందజేసి సెలవు తీసుకున్నాడు వినోద్. కాళిదాసు నుండి మళ్ళీ ఫోన్ వచ్చింది చంద్రశేఖర్కి. నువ్వు నా గురించి డిటెక్టివ్ని పంపావని నాకు తెలిసింది, మళ్ళీ ఎక్కడ కలుసుకోవాలో చెప్తాను అని ఫోన్ కట్ చేశాడు అతను. వినోద్ సలహా మీద చంద్రశేఖర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. వారి కాళిదాసు ఎక్కడ దొరుకుతాడో తెలియలేదు. డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అవి అమ్మే ప్రదేశాలకు
2-3 రోజులకు ఒక్కసారైనా వస్తారు అన్నాడు వినోద్ సలహాలపై పోలీసులు ఆ ప్రదేశాల్లో నిఘా ఉంచారు. 2 రోజుల్లో కాళీదాసు ఒక డీలర్ దగ్గర డ్రగ్ కొంటూ దొరికిపోయాడు పోలీసులకు.